ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా మనము యాంటీ డాండ్రఫ్ అలానే హెయిర్ ఫాల్ ఇలాంటివి ఇంకా సమ్మర్ సీజన్ వస్తుంది కదండి, ఎండకి చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అది కూడా కెమికల్ ఫ్రీ అన్నమాట. సో ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఉపయోగించి షాంపూ బేస్ ఉపయోగించి ప్రిపేర్ చేసుకుందాము. అది చాలా ఈజీ అండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా చెప్తాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అర్థమైంది కదా, ఇవాల్టి వీడియో వచ్చేసి షాంపూ. బయట మనం కొనే షాంపూల్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి కెమికల్ ఫ్రీగా ఎలా చేసుకోవచ్చు ఈజీగా అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. సో వీడియోనైతే లైక్ చేసేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ షాంపూ వచ్చేసి మనం బయట కొనే షాంపూ ఎలా నురుగ్గా ఉంటుందో అలాగే ఉంటుందండి. మనం చేసుకునేది కూడా చూడండి, బాగా నురుగు వస్తుంది. కొద్దిగా వేసుకున్నా కూడా సరిపోతుందండి. ఈ షాంపూ కోసం మెంతుల్ని ఒక 2 గంటలన్నా నానబెట్టుకోవాలండి. లేదంటే హాట్ వాటర్లో చేసుకోవాలి. హాట్ వాటర్లో అయితే అలాగే మెంతుల్ని ఒక 2 స్పూన్లు వేసేసుకోవాలి. ఈ షాంపూ ప్రిపేర్ చేసుకునేదానికి ఖచ్చితంగా మనం కాచి చల్లార్చిన నీళ్ళు కానీ డిస్టిల్ వాటర్ కానీ వాడుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఒక 4-5 లవంగాలు కూడా వేస్తున్నాను. ఇవి వచ్చేసి శీకాకాయలండి. ఈ శీకాకాయల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ షాంపూ ఒక్కసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 2-3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్గా యూస్ చేసుకోవచ్చు. ఇవి ఉసిరికాయలండి. మీ దగ్గర పచ్చి ఉసిరికాయలు కానీ లేకపోతే ఎండబెట్టిన ఉసిరికాయలు ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. ఇలా ఉసిరికాయలని సీడ్స్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. దీంట్లో వాడే నీళ్ళన్నీ మనం కాచి చల్లార్చిన నీళ్ళే వాడాలండి. ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకోవాలి కాసేపు. నేను ఇవి కొద్దిగా మెత్తబడడం కోసం ఉడకబెడుతున్నానండి. మనం ఆల్రెడీ వేడి నీళ్ళు పోసి యూజ్ చేసుకునే వాళ్ళైతే అలాగే మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలా ఒక 5-10 మినిట్స్ కానీ ఉడకబెట్టామంటే మనకి దీంట్లో వేసిన మెంతులు షికాకాయ అనేది బాగా మెత్తగా అయిపోతాయండి. మనకి పేస్ట్ అనేది బాగా స్మూత్గా వస్తుంది. మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. తొలకలు ఏమీ లేకుండా నీట్గా వడకట్టేసుకోవాలండి. ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి కదా, వీటిల్లో కానీ లేదంటే క్లాత్లో అయినా వడకట్టుకోవచ్చండి. పల్ప్ ఏమీ లేకుండా నీట్గా వడకట్టుకోవాలి. నేనైతే 2 సార్లు వడకడుతున్నానండి. దీంట్లో ఒకసారి, మామూలు స్ట్రైనర్లో ఒకసారి వడకట్టానండి. చూడండి, కొద్దిగా కూడా మనకి దీంట్లో నలక అనేది ఉండకూడదండి. ఎందుకంటే మనం షాంపూ ప్రిపేర్ చేస్తున్నాం, హెయిర్ ప్యాక్ కాదు. అందువల్ల కొద్దిగా కూడా నలక అనేది ఉండకూడదు. ఇలా స్మూత్గా వచ్చేయాలి మనకి పేస్ట్ అనేది. ఇలా రెడీ చేసుకున్న దీంట్లో మనం షాంపూ బేస్ని కలుపుతున్నామండి. ఇది ఏ బ్రాండ్ అనేది నేను చెప్పనండి, మీరు రేటింగ్ చూసి మంచి కంపెనీది తీసుకోండి. దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలంటే, మనం 1 కప్పు లిక్విడ్ తీసుకున్నామంటే 1 కప్ వచ్చి షాంపూ తీసుకోవాలండి. కరెక్ట్గా 1:1 రేషియోలో తీసుకోవాలి. మనకు అదొకటి, మనం ఇలా కలుపుతుంటే మనకి చిక్కదనం అనేది తెలుస్తుందండి. మనం బయట షాంపూ కొంటే ఎలా ఉంటుందో అదే విధంగా వచ్చేలాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. షాంపూ బేస్ అంతా ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇది మిక్స్ చేసుకునేదానికి 5-10 మినిట్స్ పడుతుంది మనకి. నీట్గా అంతా మిక్స్ అవ్వాలండి. మీకు మరీ చిక్కదనం ఎక్కువైంది అనిపిస్తే కాచి చల్లార్చిన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది కూడా మనకి షాంపూ బేస్ బాటిల్ మీద ఉంటుందండి. దాన్ని చూసైనా మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపించిన మెంతులు షికాకాయతోటే కాదండి, మనము గోరింటాకు లేదంటే మందారం ఆకు, మందారం పువ్వులు, కుంకుడుకాయలు, అవిసె గింజలు వేటిలతో అయినా మనము షాంపూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి మనం మిక్సీకి వేసుకునేటప్పుడు మామూలుగా వాటర్ కంటే కూడా అలోవెరా పల్ప్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అలోవెరా చెక్కు తీసి లోపల వైట్ ఉంటుంది కదా, ఆ వైట్ని యూస్ చేస్తే కూడా చాలా బాగుంటుంది షాంపూ అనేది.
నాకు ఇప్పుడు అలోవెరా దొరకలేదండి, అందుకనే వాటర్ తోటే చేశాను. చూసారు కదా, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. మనం ఒకేసారి వేసేసామంటే షాంపూ అనేది ఎక్కువ అవుతుంది, మనం చేసిన లిక్విడ్ అనేది తక్కువ అవుతుందండి. అందుకని చూసుకొని కొద్దిగా వేసుకుంటూ ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మనం నార్మల్గా తలస్నానం చేసేటప్పుడు షాంపూని వాటర్లో మిక్స్ చేసుకునే కదండి యూస్ చేస్తాము. అందువల్ల మనము ఇది చిక్కగానే రెడీ చేసుకోవాలండి. మనకి బయట ప్యాకెట్లలో బాటిల్స్లో ఏ కన్సిస్టెన్సీలో మనకి షాంపూ ఉంటుందో అదే విధంగా ఇప్పుడు మనం తయారు చేసిన షాంపూ కూడా రావాలి. ఆ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఒక్కసారి రెడీ చేసుకున్నామంటే 2-3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అంతకంటే ఎక్కువ రోజులు ఇది స్టోర్ ఉండదండి. ఈ షాంపూ బేస్ వచ్చి ఎటువంటి స్మెల్ ఉండదండి. మనం మెంతులు, షికాకాయి ఇవి వేసాం కదా, కొద్దిగా స్మెల్ అనేది మెంతుల స్మెల్ అనేది ఉంటుందండి. అది కానీ మనకి నచ్చదు అనిపిస్తే ఏమైనా స్మెల్ కోసం మనం పర్ఫ్యూమ్స్ లాంటివి యూస్ చేసుకోవచ్చండి. అది కొద్దిగా 1 or 2 డ్రాప్స్. లేదంటే డాండ్రఫ్కు మంచిదండి కర్పూరం అనేది. కర్పూరం అయినా వేసుకోవచ్చండి. జస్ట్ ఒక కర్పూరంని నలక్కొట్టి దీంట్లో కలిపేసామంటే కలిసిపోతుంది. మిక్స్ చేసుకునేటప్పుడు కానీ మిక్సీకి వేసామంటే నీట్గా కలిసిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది, డాండ్రఫ్ కూడా బాగా తగ్గుతుందండి. ఇలా నీట్గా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. మన దగ్గర అయిపోయిన షాంపూ బాటిల్స్ కానీ, ఏవైనా గాజు సీసాలు కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఉంటాయి కదా, వాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం అండి, ఇది యూస్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా మనం బాటిల్ని ఒక్కసారి షేక్ చేసి తర్వాత యూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది లేయర్లుగా విడిపోయినట్లు అనిపిస్తుందండి. మనము ఒక 5 to 6 days కానీ వాడకుండా పెట్టామనుకోండి, అది అనేది మనకి లేయర్లుగా వచ్చేసినట్లు అనిపిస్తుంది. ఒక్కసారి షేక్ చేసామంటే మళ్ళీ అంతా కలిసిపోతుందండి, మనకి నీట్గా చిక్కగా వస్తుంది. ఈ షాంపూ బేస్ను ఉపయోగించి మన హెయిర్ తత్వాన్ని బట్టి మనం షాంపూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలోవెరా కానీ, మందారం, ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా మీ ఇష్టం అండి. మీ హెయిర్కి తగ్గట్లు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.